The Tribe Concepts 90-day Miracle Oil తో జుట్టు పెరుగుదల 90 రోజులలో రింగరాజ్ ఉసిరి మందార పువ్వు కలయిక ప్రాచీన ఆయుర్వేద పద్ధతి ప్రకారం 90 రోజులలో నిరూపితమైన నియంత్రణను ఇస్తుంది. The Tribe Concepts వారి 90 days Miracle Oil ను నా సంఘర్షణ అనే మూవీ చూసిన మామూలు అల్టిమేట్ చాలా అంటే చాలా బాగుంది. అసలు ఎమోషనల్ గానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొఫెషనల్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా బాగుంది. సినిమా కూడా చాలా బాగుంది. అలాగే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వేరే లెవెల్ భయ్యా. నిజంగా అసలు ఆ మర్డర్ లేదు, అసలు ఆ ట్విస్ట్ లేదు, ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా బాగుంది భయ్యా. అసలు బీజం గానీ మామూలుగా లేదు, వేరే లెవెల్లో ఉంది. ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యే సినిమా, ప్రతి ఒక్కరు తప్పకుండా చూడండి. సంఘర్షణ అసలు మామూలు లేదు భయ్యా. సినిమా చూసినంతసేపు అయితే పరిగెత్తిచ్చింది. సూపర్. అసలు నిజంగా ప్రొడక్షన్ వాల్యూస్ అసలు నిజంగా సినిమా వేరే లెవెల్ భయ్యా. అసలు సినిమా చాలా బాగుందన్న. మెయిన్ సినిమా కంటే నిజంగా ఎక్కడ కూడా ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎంత మాత్రం కూడా కాంప్రమైజ్ కాకుండా ఇంత అద్భుతమైన సినిమా చేయడం వేరే లెవెల్. ప్రతి ఒక్కరికి యాక్ట్ కూడా చాలా బాగుంది. అసలు వేరే లెవెల్ భయ్యా. ప్రతి ఒక్కరు చూడండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సంఘర్షణ మూవీ చూసిన అన్న అంటే చాలా బాగా అనిపించింది అన్న. మెయిన్ గా చెప్పుకోవాలంటే ప్రొడక్షన్ వాల్యూస్ అన్న అంటే చాలా గ్రాండ్ గా తీసారన్న మూవీని. సో చాలా బాగా కనెక్ట్ అయ్యింది ప్రతి ఒక్కరికి. అండ్ డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు అన్న. ఎందుకంటే ఇలాంటి కథని అనుకోవడం ఒక ఎత్తు అయితే దాన్ని ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేయాలంటే గట్స్ ఉండాలి. సో దాంట్లో మాత్రం డైరెక్టర్ గారు 100% సక్సెస్ సాధించారని చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా మంచి మెసేజ్ ఉన్న సినిమాలన్న. సినిమా అంటే ఏదో లిప్ లాక్లు ఇవన్నీ కాకుండా ఒక మంచి సినిమా తీసుకొచ్చారన్న, మంచి కంటెంట్ ఉన్న సినిమా. సో చాలా బాగా అనిపించింది. అండ్ సాంగ్స్ లాస్ట్ క్లైమాక్స్ ముందు ఒక ఐటమ్ సాంగ్ వస్తుంది అన్న, దానికి మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ హీరోయిన్ అంటే మనం జనరల్ గా సినిమాలో చూస్తే అందము అభినయం చూస్తుంటాం, కానీ ఈమె కొత్త యాంగిల్ కూడా ఉంటుంది. అది కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది. ట్విస్ట్ రివీల్ చేయొద్దు కానీ. సో చేసిన ప్రతి ఒక్కరు చాలా అంటే చాలా బాగా చేశారన్న. 4 మెంబర్స్ గ్యాంగ్ లో ఉన్న 4 మెంబర్స్ కూడా చాలా బాగా చేశారు. అండ్ హీరోయిన్ లవర్ గా చేసిన అన్న మాత్రం చించేశారని చెప్పుకోవచ్చు. కామెడీ గురించి చెప్పుకోవాలంటే మన హరి అన్న కామెడీ మనం షోస్ లో చూస్తుంటాం, కానీ సినిమాలో మాత్రం చాలా బాగా అనిపించింది. సో అన్న ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా అన్న, ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. సో ప్రతి ఒక్కరు వచ్చి వాచ్ చేయండి అన్న. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే చూశాను సంఘర్షణ మూవీ. నిజంగా అయితే సినిమా చాలా సస్పెన్స్ థ్రిల్లర్ అనమాట. మర్డర్లు జరుగుతూనే ఉంటాయి, అవి ఎవరు చేస్తున్నారు అనేది ఆ పోలీస్ ఇన్వెస్టిగేషన్ అయితే చాలా నీట్ గా ఉంటది, చాలా సస్పెన్స్ గా ఉంటది అనమాట. అసలు ఇంటర్వ్యూలు అప్పుడే పడిందే అనిపిస్తుంది అనమాట. ఆ ఎక్స్ప్రెస్ ఈ క్యారెక్టర్ గానీ, ఆ ఫన్ జనరేట్ గానీ, ఇద్దరు హీరోస్ చాలా బాగా చేశారనమాట. ఈ సినిమా ప్రతి ఒక్క ఆడవాళ్ళందరూ చూడాల్సిన సినిమా అనమాట. ఎందుకంటే ఆడవాళ్ళ గురించి ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా చాలా బాగున్నాయి. నీట్ గా చాలా ఖర్చు పెట్టి తీశారనమాట. ఒక మంచి సినిమాని తీసుకొచ్చారు. సో ఇంకా డైరెక్షన్ గారు చిన్న వెంకటేష్ గారు చాలా మంచి సినిమా ఇచ్చారు సార్. ఒక ఫ్యామిలీ అందరూ కూర్చొని చూడాల్సిన సినిమా అనమాట. చాలా అంటే చాలా బాగుంది. సో క్లైమాక్స్ కూడా అదిరిపోయింది అనమాట. మెయిన్ హీరోయిన్ గారు సూపర్ సూపర్ అనమాట. చాలా బాగా చేశారు. ఆ ఫైట్స్, తను చంపే విధానం కానీ చాలా అంటే చాలా బాగుంది. మీరైతే థ్రిల్ అవుతారు, బాగా ఎంజాయ్ చేస్తారనమాట సినిమాని. త్రూ అవుట్ చూస్తున్నాను సేపు అన్ని క్యారెక్టర్స్ చాలా చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. అన్ని చాలా బాగున్నాయి. థియేటర్కి వచ్చి చూడండి సంఘర్షణ మూవీ. ఆయన సంఘర్షణ సినిమా చూసిన సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజంగా చెప్పాలంటే ట్రైలర్ చూసి వచ్చిన అన్న, అంటే డిఫరెంట్ గా ఉంది, హీరోయిన్ ఏంటి అలా ఉందని చెప్పి అనుకుని వచ్చిన. సినిమా అయితే నాకు వేరే లోకానికి తీసుకెళ్లిపోయింది అన్న. ఒక మంచి సినిమా చూసినట్లయితే అనిపించింది. నిజంగా అంటే సినిమా స్టార్టింగ్ నుంచి అసలు చనిపోతూ ఉంటారన్న, ఒక్కొక్కరు లైన్ గా టపా 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 టపా. అసలు ఎందుకు చనిపోతారు, ఎవరు చంపుతారు అసలు ఏం తెలియదు అన్న. సెకండ్ హాఫ్ లో తెలుస్తుంది చూడండి, ఎందుకు చంపుతారు, ఎలా చంపుతారు, ఎవరు చంపుతారు అని చెప్పి. నాకైతే నిజంగా పైసా అసలు సినిమా అని అయితే అనిపించింది అన్న. అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు నెక్స్ట్ ఏమైతుంది, నెక్స్ట్ ఏంటి అలా చూస్తూనే వచ్చిన. నెక్స్ట్ కామెడీ అన్న, ప్రతి సినిమాలో కామెడీ ఉంటూనే ఉంటది. కానీ ఈ సినిమాలో కూడా మన హర్యానాతో కొన్ని కామెడీ డైలాగ్స్ కానీ అవన్నీ చాలా బాగా వర్కౌట్ అయినాయి. నెక్స్ట్ మన ప్రొడక్షన్ వాల్యూస్ అన్న మామూలుగా కాదు. శ్రీనివాస్ గారు అంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తీసినట్లయితే అనిపించింది. నిజంగా అంటే సినిమా స్టార్టింగ్ నుంచి ఏమైతుందని చూస్తుంటే ఆ క్లైమాక్స్ లో వస్తుంది అన్న ఐటమ్ సాంగ్. నీ అమ్మ మామూలుగా కాదు, థియేటర్ మొత్తం బిజిల్స్ అనమాట. అలా ఉంది. నాకైతే ఓవరాల్ గా బీజిఎం గానీ సినిమా గానీ మొత్తం వేరే లెవెల్ ఉంది. ముఖ్యంగా ఆడపిల్లలు చూడండి సినిమాని. అంటే మన ఈ సొసైటీలో ఆడపిల్లలు ఎలా ఉండాలి అనేది క్లియర్ గా చూపించారు. సో చెప్తున్నా కదా, ఈ సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళికాను, లవలైన బ్రేకప్ ఆఖరికి ముసలోళ్ళు కూడా, ముఖ్యంగా ఆడపిల్లలందరూ వెళ్ళి సంఘర్షణ సినిమా థియేటర్లో చూడండి. డోంట్ మిస్. థ్యాంక్ యూ భయ్యా. సంఘర్షణ నిజంగా చాలా మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. ఎందుకంటే రీసెంట్ గానే చాలా సేమ్ టైప్ ఆఫ్ ఇష్యూస్ మన ఆంధ్రాలో, తెలంగాణలో జరిగాయి. సో దాన్ని ముందుగానే తీసుకున్నారో లేకంటే థింకింగ్ పవర్ ఉంటది కదా. సో ఆ సేమ్ థింగ్ తీసుకొని సినిమా చేయడం అనేది నాకు చాలా బాగా అనిపించింది. లేడీ అంటే అమ్మ
పిల్లం కావచ్చు, అమ్మ కావచ్చు, వీళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ వీళ్ళకి ఉండాలి. వాళ్ళు లిమిట్ దాటితే వాళ్ళకున్న పవర్ ముందు మనం ఎందుకో పనికిరాం అనే పాయింట్ చూపించడం నాకు చాలా బాగా నచ్చింది. ఇంకోటి మోస్ట్ గా బ్రో, హీరోలాగా మీరే ఉన్నారు, మీరే ట్రై చేయాల్సింది మేబీ, కానీ మీరు ప్రొడ్యూస్ చేశారు సినిమా, నిజంగా చాలా బాగా చేశారు. మంచి కాన్సెప్ట్. ఎందుకంటే చాలా మంది ఏదో డబ్బులు సంపాదించేసి ఇంకా చూద్దాంలే సినిమా చేద్దాం అనేలా కాకుండా ఒక ప్యాషన్ తో సినిమా చేయడం అనేది చాలా గ్రేట్ అనిపించింది నాకు. ఇంకోటి మా సుధాకర్ అన్న డిఓపి చించేశాడు, అసలు చాలా అంటే చాలా బాగా చేశాడు. ఆ ఫ్రేమ్స్ కానీ ఆ అక్కడక్కడ సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగా వచ్చాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మెయిన్ గా చెప్పాలి, సూపర్ సూపర్ అంటే సూపర్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ఐటమ్ సాంగ్స్ కి అయితే విజిల్స్ నాన్ స్టాప్ అసలు థియేటర్ లో ఫుల్ ఎంజాయ్ చేసాం మేమైతే. సో మెయిన్ గా చెప్పాల్సింది ఏంటంటే చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అని ఏమి ఉండవు. థియేటర్కి వచ్చే ప్రతి సినిమా ప్రతి ఒక్క ఒక కాన్సెప్ట్ తోనో ఒక మోటివ్ తోనో సినిమాని చేస్తారు. సో దయచేసి థియేటర్ కానీ. శ్వేత గారు, స్వాతి, ఓహో స్వాతి గారు కూడా నిజంగా చిన్న క్యామియో రోల్ అయినా కూడా చాలా బ్యూటిఫుల్ గా అనిపించారండి. అంటే మిస్టేక్ మీరు తర్వాత వెళ్ళినట్టున్నారు హీరోయిన్ గారి సెలక్షన్ తర్వాత, అందుకని ఆవిడని సెలెక్ట్ చేసినట్టున్నారు మేబీ ప్రొడ్యూసర్ గారు. నిజంగా చాలా అంటే చాలా బాగా బ్యూటిఫుల్ గా కనిపించారు. స్మాల్ రోల్ అయినా కూడా చాలా ఆడియన్స్ అటెన్షన్ గ్రాప్ చేసేలా అయితే కనిపించారు. సో థ్యాంక్స్ అండి. ప్రతి ఒక్కరు థియేటర్కి రండి. థియేటర్కి వస్తేనే మంచి సినిమానా కాదా అనేది మీకు తెలుస్తుంది. సో డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ, ప్లీజ్ కమ్ టు థియేటర్స్. థ్యాంక్ యూ. అయితే చాలా బాగుంది సంఘర్షణ. ఈ మూవీ ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. సో ప్రతి ఒక్క అమ్మాయి అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అబ్బాయిలు కూడా ఖచ్చితంగా చూడాల్సిన మూవీ. ఈ మూవీ చూడటం వల్ల మనకి సొసైటీలో జరుగుతున్న వాటి గురించి ఒక అవగాహన వస్తుంది. అమ్మాయిలు ఖచ్చితంగా చూడండి. సో ప్లీజ్ వాచ్ ఇన్ ద థియేటర్స్. యాజ్ ఏ యాక్టర్ గా నేను ప్రతి ఒక్క ఆడియన్స్ కి చెప్పేది ఒకటే. సో ప్రతి ఒక్క మూవీలో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అనేది ఉంటుంది. అది మనం ఆడియన్స్ కి చెప్పే వే అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సో ఈ మూవీ అయితే ప్రతి ఒక్క అమ్మాయికి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ప్రతి ఒక్కరికి అయితే ఖచ్చితంగా నచ్చుతుంది. ఒక్కసారి అయితే థియేటర్ కి వెళ్ళి మూవీ చూసి మీ ఒపీనియన్ చెప్పండి. డెఫినెట్ గా ప్రతి ఒక్కరికి ఈ మూవీ అయితే ఖచ్చితంగా నచ్చుతుంది. ప్రతి యూత్ కి చెప్పవలసింది ఏంటంటే సంఘర్షణ అంటే సంఘర్షణలా ఉంది. ప్రతి ఆడపిల్ల చూడవలసింది, ప్రతి యువకుడు చూడవలసింది. ఈ మూవీ చూసైనా ఆడపిల్లకి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి ఏంటి అనేది తెలుసుకుని ఒక ఆడపిల్ల అంటే ఒక దైవం లాగానే రెస్పెక్ట్ ఇచ్చి మంచిగా గౌరవించండి. ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే మానభంగాలు చేయటం, మర్డర్లు చేయటం అటువంటి చెయ్యొద్దు. నమస్తే. యాక్చువల్గా శ్రీనివాస్ గారు ఈ మూవీని చాలా మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో చాలా బాగా సందేశాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. నటీనటులు కొత్త వాళ్ళైనా, డైరెక్టర్ కూడా ఫస్ట్ డెబ్యూట్ మూవీ అయినా చాలా బాగా తీశారు. అందరు కలిసి ఈ మూవీని చూడాలనేది, చూసి కొత్త సినిమాల్ని, చిన్న సినిమాల్ని, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు శ్రీనివాస్ అన్న. ఆయన ప్రొడ్యూసర్ గా ఎంత చెయ్యాలో అంత చేశారు. మూవీని ఎంత బాగా తీయాలో అంత బాగా తీశారు. నాకు ప్రతి ఫ్రేమ్ లో ఆయన పెట్టిన ప్రతి రూపాయి కనిపించింది. చాలా 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 బాగా చేశారు. ప్రొడక్షన్ తరపున అయితే చాలా బాగా చేశారు సినిమా. అండ్ యాక్టర్స్ ఇంకొద్ది బాగా చేస్తుంటే బాగుంది అనిపించింది. డైరెక్షన్కి వస్తే ఓకే, ఫస్ట్ డెబ్యూటెంట్ గా చాలా బాగా చేశాడు. కానీ మూవీ పరంగా ఓవరాల్ గా ఓకే, చాలా బాగుంది. స్పెషల్ గా అయితే శ్రీనివాస్ అన్నకి కొత్త వాళ్ళకి ఇంకో ఆఫర్ ఇచ్చి ఇంకా మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. అంతగా ఓకేనా. ఇప్పుడే మూవీ చూడడం జరిగింది. చాలా మంచి మూవీ, మెసేజ్ ఓరియంటెడ్ మూవీ, చాలా బాగుంది. తప్పకుండా లేడీస్ అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా. మంచి క్రైమ్ రివెంజ్ థ్రిల్లర్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే బ్రో, ఇది మహేంద్ర ప్రొడక్షన్స్ నుంచి వస్తున్న ఫస్ట్ మూవీ ఇది, అన్నవర ప్రొడక్షన్ నుంచి. సో చాలా బాగా తీశారు. లైక్ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. లైక్ అన్న ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇంకెన్నో చేయాలి. కాకపోతే ఈవెన్ కొత్త వాళ్ళు చేసినట్టు అనిపించలేదు. డైరెక్షన్ కూడా బాగుంది. లైక్ ఎస్పెషల్లీ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ, ఫ్యామిలీ అంతా వచ్చి చూడొచ్చు. వర్త్. నైస్ మూవీ. ఉండాలా మనం. ఇప్పుడే సంఘర్షణ మూవీ చూసాం, చాలా బాగుంది. దీంట్లో ఎక్కువ ఏంటంటే ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే కొత్త యాక్టర్స్కి ఛాన్స్ ఇచ్చినట్టుగా అనిపించింది. మ్యాక్సిమం అన్ని న్యూ ఫేసెస్ కనపడతాయి.
కొన్ని క్యారెక్టర్ల వరకు మాత్రమే లీడ్ని ఉపయోగించినట్టు, కొంచెం నాన్ ఫేసెస్ని ఉపయోగించినట్టు అనిపించింది. ఇలాంటి ప్రొడ్యూసర్ ఉండడం వల్ల ఏంటంటే మనకి కొత్త యాక్టర్లు ఇండస్ట్రీలోకి రావడం, వాళ్ళకి కొంచెం పేరు రావడం ఇలాంటివి జరుగుతుంటాయి. సో మెయిన్ దీనికి బాగా హెల్ప్ అయింది ఏంటంటే మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ఆడాలి కానీ కొన్ని సాంగ్స్ కానీ చాలా బాగా హ్యాండిల్ చేశారు ఆయన. మూవీని ఖచ్చితంగా చూడండి. మీరు చూడడం వల్ల ఇంకొంతమంది కొత్త యాక్టర్లు, కొత్త ప్రొడ్యూసర్లు, అలా కొత్త టెక్నీషియన్స్ ఇండస్ట్రీలోకి వస్తారు. దీనివల్ల ప్రొడక్షన్ వాల్యూ పెరుగుతుంది, దానివల్ల ఇండస్ట్రీ కూడా మంచి జరుగుతుంది. ప్లీజ్ వాచ్ సంఘర్షణ. థ్యాంక్ యూ. నిజంగా చాలా బాగుంది. అసలు పేరే కొంచెం నాకు చాలా కొత్తగా ఉంది, సంఘర్షణ అనేది. అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా డీసెంట్ గా ఉంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి మాత్రం చాలా ఎంగేజింగ్ గా ఉంది యాక్చువల్లీ. ఇంకా మెయిన్ లీడ్స్ అయితే చాలా బాగా చేశారు. ప్రొడ్యూసర్ మంచి ప్రొడక్షన్ వాల్యూగా నాకు అనిపించింది. డైరెక్షన్ కూడా బాగుంది, చాలా బాగుంది. వర్త్ వాచ్ ఇట్. సో మీరు కూడా పక్కా చూడండి. వాచ్ సంఘర్షణ. థ్యాంక్ యూ. హాయ్ అండి, సంఘర్షణ సినిమాకి ఇప్పుడు రావడం జరిగింది. యాక్చువల్లీ బాగుంది సినిమా. అందరూ కొత్త వాళ్ళు చేశారు, కొత్త వాళ్ళని బాగా ఎంకరేజ్ చేశారు అనిపించింది. ప్రొడక్షన్ వాజ్ గుడ్. ఎస్పెషల్లీ మ్యూజిక్ బాగా చేశారు. మ్యూజిక్ బాగుంది, చాలా తమిళతను అనుకుంటా కొత్త అయినా. సో మ్యూజిక్ బాగా చేశారు. కొంచెం థ్రిల్లింగ్ గా, అంటే కథ రివీల్ చేయకూడదు కదా, సో థ్రిల్లింగ్ ఆస్పెక్ట్ లో మొత్తం సినిమా అంతా బాగానే ఉంది యాక్చువల్లీ.